హలో, వెల్కమ్ టు కలినరీ క్యాజిల్. కలినరీ క్యాజిల్లో ఈరోజు మనం చేయబోతున్నది చామదుంప ఫ్రై అనగానే మనం ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తుంటాం కదా, కానీ ఈరోజు మనం చేయబోతున్నది తక్కువ ఆయిల్తో మనం ఫ్రై చేయబోతున్నాము. చాలా క్రిస్పీగా వచ్చేటట్లుగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం మొదటగా చామదుంపల్ని ఉడికించుకోవాలి. ఇలా వాటర్ పోసి విడిగా ఉడికించుకోవాలి, లేదా కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. కాకపోతే కుక్కర్లో ఉడికించేటప్పుడు ఒక్క విజిల్ మాత్రమే రానిచ్చి ఇమ్మీడియట్గా కుక్కర్లోంచి తీసేసి దానిపైన చల్లటి వాటర్ పోయాలన్నమాట. అప్పుడు అది ఎక్కువ బాయిల్ అయిపోకుండా ఉంటుంది. లేదా ఇలా విడిగా ఉడికించుకుంటే మనం తక్కువగా కావాల్సినంత వరకు ఉడికించుకోవచ్చు. ఎక్కువ ఉడికిపోతే మనకి అవి క్రిస్పీగా రావన్నమాట. చూడండి, ఇలా ఉడికించుకున్న తర్వాత వీటిని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిపైన ఉన్న తోల్ని ఇలా తీసేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఫ్రై అనగానే పిల్లలు బాగా ఇష్టపడతారు కదా, కానీ ఎక్కువ ఆయిల్ యూజ్ చేసి ఫ్రై చేయటం వలన పిల్లల హెల్త్కి మంచిది కాదు. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా హెల్త్కి మంచిది కాదు. ఈ విధంగా చేయటం వలన పిల్లలు ఇష్టంగానూ తింటారు, ప్లస్ వాళ్ళకి హెల్త్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు గనక ఫస్ట్ టైము మా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయటం వలన మేము కొత్తగా వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవ్రీ సండే మేము బేకింగ్కి సంబంధించి లైవ్ చేయబోతున్నాము. మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. అలాగే ఇప్పుడు మనం ఈ సైజులో ఈ పీసెస్ అనేవి కట్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. అలా మొత్తం చామదుంపలన్నిటినీ మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇంచుమించు అన్నీ ఒకే సైజులో ఉండేటట్లుగా చూసుకోవాలన్నమాట. కొన్ని పెద్ద పీసెస్, కొన్ని చిన్న పీసెస్ అయితే గనక మనకి అవి కరెక్ట్గా ఫ్రై అవ్వవు. కాబట్టి సుమారుగా అన్నీ ఒకే సైజులో ఉండేటట్లుగా మనం పీసెస్గా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను చాలా తక్కువ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. దీంట్లో ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. మనం పీసెస్గా కట్ చేసుకున్న ఈ చామదుంపలని వేయాలి. వాటిని కలపకూడదు. అలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేట్లుగా వేసేసి వాటిని అలాగే వదిలేయాలి. వీటిని గరిటెతో కలపటం వలన అవి సరిగా రావు. చూడండి, మనం దాన్ని కలపాలనుకుంటే జస్ట్ అలా మిక్స్ చేయాలి, అంటే జస్ట్ ప్యాన్ని అలా ఊపాలన్నమాట. ఇలా ట్యాప్ చేయాలి. వాటిని చేయటం వలన అవి కరెక్ట్గా మనకి ఇదవుతాయి. ఎక్కువగా కలిపేయటం వలన అవి సాఫ్ట్గా అయిపోతాయి. లేదా ఒకవేళ కలపాలి అనుకుంటే ప్యాన్కి అతుక్కుపోయి ఉన్నాయి అనుకుంటే గనక అలా కింద నుంచి, అంటే ఫ్లాట్గా ఉన్న గరిట తీసుకుని అలా కిందకి దూర్చి కరెక్ట్గా వాటిని టర్న్ చేయాలి. అంతేగాని గుంట గరిట లాంటివి తీసుకుని చేయటం వలన అవి మనకి పర్ఫెక్ట్గా రావన్నమాట. ఇప్పుడు అసలైంది ఏంటంటే, మనం ఇలా కుక్ అవుతున్నప్పుడు మరి కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. ముందు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా, అలాగే ఇలా కుక్ అవుతున్నప్పుడు మరలా ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేయటం వల్లనే మనకి ఆ చామదుంపలు అనేవి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. వీటిని మీడియం ఫ్లేమ్లో మనం ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చూసారా, చాలా తక్కువ ఆయిల్లో మనకి చామదుంప ఫ్రై రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్, చిల్లీ పౌడర్, మీకు ఇష్టమైతే వెల్లుల్లి కారం యాడ్ చేసుకోవచ్చు. ఇవి యాడ్ చేసుకుని దాన్ని ఇలా కలుపుకుని సర్వ్ చేసుకోవటమే. ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా పిల్లలకి ఇష్టమైన క్రిస్పీ చామదుంపల ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా.
మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ culinary castle. Bye bye.